హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇందు ప్లాన్ చేసినట్టుగానే తను గుడికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. రేఖ కూడా ఇందుతో పాటు ఇంకా భ్రమరనైతే పంపిస్తుంది. ఇంకా అపర్ణ తన మనసులో పోనీలే భ్రమరనన్న పంపించింది. ఇందు మన ఆనవాయితీ ప్రకారం దేవుడి గుళ్ళో గౌరీ పూజని జరిపిస్తుంది అని చెప్పి అపర్ణ అయితే ఇక దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకా రాజు కూడా ఇందు దగ్గరికి రానే వస్తాడు. ఇంకా దుగ్గిరాల ఇంటి డ్రైవర్గా రాజు బయట కారుతో ఎదురు చూస్తూ ఉండగా ఇక భ్రమర ఏం చేస్తాను, తప్పదు, నా కూతురికి పెళ్లి చేయాల్సిన నేను నా ఇంటి అల్లుడు కావాల్సిన వాడికి ఈ ఇందుకిచ్చి పెళ్లి జరిపించడానికి నేనే ముందుండి మరీ నడిపిస్తున్నట్టుగా ఉంది అంటూ ఇక భ్రమర తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి ఇందుని తీసుకుని ఇంకా గుడికి బయలుదేరుతుంది. అలా ఇద్దరు వెళ్తూ ఉండగా దారిలో సడన్ గా ఇంకా డ్రైవర్గా ఉన్న రాజు కారు ఆపుతాడు. ఒక్కసారిగా కారు ఆపడం చూసిన భ్రమర, రేయ్ ఏంట్రా ఇక్కడ ఆపావు, గుడి ఇంకా రాలేదు కదా అని అంటుంటే, ఆపవలసి వచ్చిందిలే అంటూ ఇక రాజు అయితే తన మొహానికి మాస్క్ పెట్టుకుని ఒక్కసారిగా కత్తిని చూపిస్తాడు. కత్తి చూపించడంతో భ్రమర భయపడుతూ, రేయ్ ఏంట్రా కత్తి చూపిస్తున్నావు అని అంటుంటే, ఎందుకంటే నిన్ను కారులో నుంచి దింపాలి కదా, మరి కత్తి చూపించకపోతే నువ్వు దిగుతావా ఏంటి అంటూ రాజు అయితే ఇంకా భ్రమరని బెదిరిస్తూ ఉంటే, భ్రమర, రేయ్ వద్దురా వద్దు, నువ్వైనా దొంగతనం చెయ్యాలి అనుకుంటే ఇళ్లల్లోకి వెళ్ళాలి, లేదంటే బ్యాంకులకు వెళ్ళాలి, అంతేగాని ఇలా కారులో ఎవడన్నా దొంగతనం చేస్తాడా? అయినా మేం పెట్టుకున్న నగలు బంగారం కాదురా, గిల్టు నగలరా అంటూ ఇంకా భ్రమర అయితే రాజుతో మాట్లాడుతూ ఉంటే, రాజు ఏయ్ మర్యాదగా దిగుతావా లేదా అంటూ ఇంకా ఇందు వైపు చూస్తుంటాడు. రేయ్ దాని మెడ వైపు చూస్తున్నావేంట్రా, అది పిచ్చిదిరా అంటూ ఇక భ్రమర మాట్లాడుతూ ఉంటే, ఇందు మాత్రం, పిన్ని నాకు భయంగా ఉంది పిన్ని, నువ్వు ఇక్కడే ఉండు పిన్ని, ప్లీజ్ పిన్ని, చేస్తే ఇద్దరం చచ్చిపోదాం, లేకపోతే ఇద్దరం తప్పించుకుందాం, అంతేగాని నా నుంచి మాత్రం వెళ్ళొద్దు పిన్ని అంటూ భ్రమర చెయ్యిని బలంగా పట్టుకుని ఇక ఇందు తన దగ్గరగా లాక్కుంటుంది. ఒక్కసారిగా భ్రమర, ఏయ్ ఏంటే నీకోసం నా ప్రాణాలు తీసుకోమంటావా, అసలే నాకు పెళ్లి కాని కూతురుంది, అమాయకపు భర్తున్నాడు, నేను లేకపోతే వాళ్ళు అడుక్కు తినాలే అంటూ ఇక భ్రమర అయితే తనకి ఇష్టం లేకపోయినా ఇంకా కారు దిగేస్తుంది. ఒక్కసారిగా భ్రమర కారు దిగడంతో ఇంకా డోర్ లాక్ అయ్యి అక్కడి నుంచి కారు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇక భ్రమర అయితే ఇందుని తీసుకెళ్లిపోతున్న డ్రైవర్ని చూసి, రేయ్ ఆగరా ఆగు అంటూ ఇక కారు వెంట పరుగులు తీసి కొంతసేపటికి, ఇప్పుడు ఇందు లేకపోతే పెళ్ళి ఆగిపోతుంది, అంటే నేనేం చేయకుండానే ఇందు పెళ్ళి ఆగిపోతుంది, అమ్మయ్యా ఈ పెళ్ళి ఆపడానికి నేను ఏం చేయాలని ఆలోచించాను, కానీ ఎంత ఈజీగా పెళ్ళి ఆగిపోతుందని అస్సలు అనుకోలేదు, ఇక ఈ విషయాన్ని రేఖతో చెప్పాలి అంటూ ఇంకా భ్రమర అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఇక్కడ చూస్తే రేఖ అయితే తన కొడుకుని అందంగా పెళ్లి కొడుకుగా సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇంకా అపర్ణ అయితే, రేఖ చూడు నువ్వు చేస్తుంది నీకు కొంచెం కూడా తప్పనిపించట్లేదా అని చెప్పి ఇంకా అపర్ణ అయితే రేఖని అడుగుతూ ఉంటే, రేఖ ఏంటంటీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు అని అంటుంటే, అది కాదు రేఖ, నాకెందుకో ఈ పెళ్ళి నాకు కరెక్ట్గా అనిపించట్లేదు, చూడు ఎందుకంటే మదన్ 3 సంవత్సరాలు చిన్నవాడు, అలా చిన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏదన్నా జరగరాంది జరిగితే తర్వాత జీవితాంతం మన కుటుంబం బాధపడవలసి ఉంటుంది అని అంటుంటే, చూడు నాటి చిన్నవాడైన నా కొడుకుని ఇందుకిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మధ్యలో మీరెందుకు అంత ఫీల్ అయిపోతున్నారు, అయినా ఇంకాసేపట్లో ఇందు వచ్చేస్తుంది కదా, పెళ్ళి కూడా జరిగిపోతుంది, ఇప్పుడు మళ్ళీ ఏంటిదంతా, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ ఇక రేఖ అయితే అపర్ణ మీద చిరాకు పడుతుంది. ఒక్కసారిగా భ్రమర పరిగెత్తుకుంటూ వచ్చి రేఖ రేఖ అని గట్టిగా అరవడంతో ఇంకా భ్రమర అరుపులకి రేఖ అలాగే రేఖతో పాటు తన భర్త ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లోకైతే వస్తారు. ఇక భ్రమర కంగారుని చూసిన అపర్ణ, భ్రమర ఏమైంది అని అంటుంటే,
చెప్తాను చెప్తాను అపర్ణ అంటూ ఇక భ్రమర అయితే రేఖ మరేమో నన్ను నన్ను కారులో నుంచి కిందకి దింపేసి ఎవరో ఇందుని ఎత్తుకెళ్ళిపోయారు రేఖ అని చెప్పడంతో ఒక్కసారిగా రేఖ షాక్ అయిపోతుంది. వదినా, ఏం మాట్లాడుతున్నావు? ఇందుని ఎత్తుకెళ్ళడమేంటి? అయినా తనని తీసుకెళ్తుంటే చూస్తూ మీరెందుకు ఊరుకున్నారు? మీరు కూడా అదే కారులో ఉన్నారు కదా అంటూ ఇక రేఖ అయితే భ్రమరని రకరకాలుగా ప్రశ్నలు వేస్తుంటే అక్కడే ఉన్న శేషు కూడా అవును అవును భ్రమర, నువ్వు అక్కడే ఉండగా నీ కళ్ళు కప్పి ఇందుని ఎవరైనా ఎలా పట్టుకెళ్తారు? అయినా నీదేమన్నా మామూలు సాల్తీనా ఏంటి? నిన్ను కారులో నుంచి దింపడం అంటే అంత ఈజీ కాదు కదా. నాకెందుకో నువ్వే కావాలని ఇందుని వాళ్ళతో పంపించావా ఏంటి అంటూ ఇక శేషు మాట్లాడుతుంటే ఒక్కసారిగా భ్రమర శేషు అని గట్టిగా అరుస్తుంది. అర్థమైంది, నోరేగా మూసుకోవాలి, మూసుకుంటాను అంటూ ఇక శేషు సైలెంట్ అయిపోతాడు. ఇక భ్రమర అయితే చూడు రేఖ, వాడు కత్తి తీసుకొచ్చి నన్ను బెదిరించాడు. వాడు నన్ను బెదిరించి కారులో నుంచి బలవంతంగా దింపేశాడు. నేను దిగిన మరుక్షణం అక్కడ కారు ఒక్కసారిగా మాయమైపోయింది. నాకు ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని ఈ పెళ్ళి ఆపడం కోసమే ఇందుని తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది. వాడొకవేళ దొంగతనం చేస్తే నా ఇందుతో పాటు నా నగలు కూడా తీసుకోవాలి, నన్ను కూడా తీసుకెళ్ళాలి అంటూ ఇక భ్రమర మాట్లాడుతూ ఉంటే భ్రమర మాటలకి శేషు ఊరుకో భ్రమ, నిన్ను తీసుకెళ్ళి వాడేం చేసుకుంటాడు ముసల్దానివి అంటూ ఇక శేషు వెటకరంగా నవ్వుతుంటే శేషు అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా అరవడంతో శేషు తన నోరుని తన చేతులతో మూసుకుంటాడు. ఇక రేఖ అయితే అపర్ణ దగ్గరకొచ్చి ఇప్పుడు అర్థమైంది, నువ్వు గుడిలో గౌరీ పూజ అనగానే నాకు ఈ డౌట్ రాలేదు, కానీ ఆలోచిస్తుంటే ఇదంతా నువ్వు వేస్తున్న ప్లాన్ అని అనుకున్న అర్థమైంది. చూడు, మర్యాదగా చెప్తున్నాను, ఎందు ఎక్కడుందో చెప్తావా లేదా అంటూ ఇక రేఖ అడుగుతుంటే ఇంకా అపర్ణ అయితే భ్రమర సారీ రేఖ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నాకేం తెలుసు ఇందు ఎక్కడుందో? చూడు, తనని పదే పదే ఇలా ఎవరో ఒకరు కిడ్నాప్ చేస్తున్నారు అంటే తనకి ఏదో ఒక హాని జరుగుతుందని అర్థమవుతుంది. చూడు, ఇలా టైం వేస్ట్ చేయకుండా అర్జెంటుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని అంటుంటే రేఖ, ఏంటి నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మరి అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఇందుని నువ్వే దాచిపెట్టావని, ఈ పెళ్ళి ఆపడం కోసం ఇలా గుడి పూజ అంటూ నువ్వు సాకులు పెట్టావని నాకర్థమైంది. ఇంకాసేపట్లో ముహూర్తం టైం, మర్యాదగా జిందు ఎక్కడ ఉందో చెప్తావా, లేకపోతే నా స్టైల్లో చెప్పించమంటావా అని అంటుంటే ఇంకా ఇంతలో సుభాష్, చూడు రేఖ, అపర్ణకి ఏమీ తెలీదని చెప్తుంది కదా, ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంటే ఇక ఇంతలో స్వాతి కూడా, అవునా ఆంటీ, అపర్ణ ఆంటీకి ఏమీ తెలీదు, మీరనవసరంగా అపర్ణ ఆంటీ మీద కోప్పడుతున్నారు అంటూ ఇంకా రేఖ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రేఖ ఇంకా స్వాతి వైపు చాలా సీరియస్గా చూస్తుంది. ఇంకా భ్రమర, ఏయ్ స్వాతి, నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకునుండు అంటూ ఇంకా స్వాతిని చెయ్యి పట్టుకుని పక్కకైతే లాగుతుంది. ఇంకా ఐశ్వర్య కూడా, ఆంటీ, ఇదంతా చూస్తుంటే పెళ్ళి ఆపడం కోసం వీళ్ళే ఏదో ఒకటి చేశారనిపిస్తుంది అంటూ ఇంకాస్త రేఖని రెచ్చగొడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇందుని ఎత్తుకెళ్ళిన రాజు అయితే, చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం అని అడగడంతో ఇక ఇందు, ఏం చేస్తాం, అనుకున్నట్టుగానే వాళ్ళ నుంచి తప్పించుకుని బయటికైతే తీసుకొచ్చారు, ఇక మనం అనుకున్నది స్టార్ట్ చేద్దాం అంటుంటే ఇక రాజు అయితే, చూడు, నువ్వు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాను, అలాగే నేను అడిగినంత డబ్బు నువ్విచ్చే తీరాలి అని అంటుంటే ఇంకా ఇందు అయితే, ఏంటి రాజు అలా మాట్లాడుతున్నావు? చూడు, నువ్వు నన్ను డబ్బుల కోసం రేఖ ఆంటీకి అప్పగించావు గాని నేను మాత్రం నిన్ను మోసం చేయను, ఖచ్చితంగా నీకు ఇస్తానన్నంత అమౌంట్ ఇస్తాను అని చెప్పి ఇక ఇందు అయితే రాజుకి చెప్పడంతో సరే పద అంటూ ఇంకా ఇందు చెయ్యి పట్టుకుని తను అక్కడి నుంచి తీసుకెళ్తుంటాడు. ఒక్కసారిగా ఇందు ఇక రాజు చేతిని తన చేత్తో పట్టుకోవడం చూసి తను ఏదో
ఆలోచనలో పడిపోతుంది. ఇక రాజు అయితే ఇందుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే అపర్ణ అయితే రేఖతో, చూడు రేఖ, ఇందుని నిజంగా నేను దాచిపెట్టలేదు. ఇందుని ఎవరో ఎత్తుకెళ్లరని భ్రమర చెప్తుంది కదా. చూడు, నువ్విలా ఆలస్యం చేయకు, త్వరగా ఇందు కోసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని అంటుంటే ఇంకా రేఖ అయితే చాలు చాలా ఆంటీ, మీరు చేస్తున్న నాటకాలిక చాలు. మీరు ఇందునేం చేయలేదని నేను నమ్మడం కోసం నా దగ్గర ఏడుస్తూ మరొక డ్రామాని మొదలు పెట్టద్దు. ఇందు ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అంటే నాకు ఏం చేయాలో బాగా తెలుసు అంటూ ఇక రేఖ అయితే తన గదిలోకి వెళ్ళి రివాల్వర్ని తీసుకొని వస్తుంది. ఒక్కసారిగా రేఖ చేతిలో ఉన్న రివాల్వర్ని చూసి శేషు అయితే, భ్రమరా, రివాల్వర్ని రేఖ తీసుకొస్తుంది అంటే ముందుగా దాంతో నీ తలనే పగలగొడుతుందేమో. ఎందుకంటే ఇందుని తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తావన్న నమ్మకంతో నిన్ను ఇందుతో పంపించింది. కానీ నువ్వేం చేసావు? దగ్గరుండి మరి ఇందుని సాగరంపి ఇక్కడికొచ్చి ఇందు కనిపించలేదు అని చెప్తున్నావు. ముందుగా నీ తలని పుచ్చకాయలా పగలగొడుతుంది, ఆ తర్వాత అపర్ణ వాళ్ళ సంగతి చూస్తుంది అని చెప్పడంతో ఇక భ్రమర, నిజమేనంటావా శేషు అని అంటుంటే, ఏమో, రేఖ వస్తున్నా ఆవేశాన్ని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అంటూ ఇంకా శేషు మాట్లాడుతుంటే భ్రమర ఇక రేఖతో, చూడు రేఖ, నాకేం తెలీదు, వాడు కత్తి పెట్టి బెదిరిస్తుంటేనే నేను భయపడి కార్ దిగిపోయాను. ఇందులో నా ప్రమేమేమీ లేదు అంటూ ఇక భ్రమర అయితే రేఖకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే రేఖ ఇక భ్రమరని, నువ్వు తప్పగా వదినా అంటూ తనని చేత్తో పక్కకు గెంటేసి ఒక్కసారిగా అపర్ణ తలకి గురి పెడుతుంది. ఇక అపర్ణ అయితే రేఖ తన తలకి గన్ పెట్టేసరికి షాక్ అయిపోతుంది. అలాగే అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. మర్యాదగా చెప్పు, ఇందుని ఎక్కడ దాచిపెట్టావు? పెళ్ళాపడం కోసం నీ మనవరాల్ని నువ్వే తప్పించావని నాకు అర్థమవుతుంది. చెప్తావా లేదా? నీ మనవరాలు ఎక్కడుంది అంటూ ఇంకా రేఖ అయితే అపర్ణని అడుగుతూ ఉంటే పక్కనున్న సుభాష్, చూడు అపర్ణ, తనకి చెబితే అర్థం కాదు. చూడు రేఖ, అపర్ణకేమీ తెలీదు రేఖ, నువ్వు అపర్ణనేమీ చెయ్యొద్దు అంటూ సుభాష్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఇంకా పక్కన ఉన్న భ్రమర అయితే, రేఖ, వీళ్ళే ఇందుని దాచిపెట్టారని నాకు అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా వీళ్ళకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎలా ఆపాలో అర్థం కాక కావాలని మనవరాల్ని వీళ్ళే దాచిపెట్టుంటారు. చూడు, వాళ్ళు నువ్వలా నార్మల్గా అడిగితే ఎందుకు చెప్తారు? షూట్ చేసేయ్ అంటూ ఇక భ్రమర అయితే రేఖని రెచ్చగొడుతుంది. ఒక్కసారిగా రేఖ, మర్యాదగా చెప్తావా, బుల్లెట్ దింపమంటావా అంటూ ఇక రేఖ అయితే అపర్ణ తలకి గన్ని షూట్ చేయబోతుంది. ఒక్కసారిగా, ఇదిగో తన మనవరాలు ఇక్కడుంది, నాతోనే ఉంది అంటూ ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. ఒక్కసారిగా ఆ వాయిస్ విన్న రేఖ వెనక్కి తిరిగి చూడటంతో రాజు అలాగే ఇందు పెళ్లి బట్టలతో ఇంకా అక్కడైతే కనిపిస్తారు. వాళ్ళిద్దరినీ అలా చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ఇందు అయితే రాజుని చూసి తనకి నోటి నుంచి మాట రాదు. అలాగే అపర్ణ ఇంకా సుభాష్ అయితే ఇందుని అలాగే రాజుని చూసి వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. కొంతసేపటికి ఇంకా షాక్లో నుంచి బయటకొచ్చి అపర్ణ అయితే, ఇందు, ఏంటిదంతా అని అంటుంటే, క్షమించండి నాన్నమ్మ, ఎప్పటినుంచో నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. అందుకే నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకునే కంటే నేను ఇష్టపడ్డ పెళ్లి చేసుకోవాలని అతన్ని పెళ్లి చేసుకున్నాను అంటూ ఇక ఇందు మాట్లాడుతూ ఉంటే ఇందు మాటలకి అపర్ణ కూడా చాలా ఆనందపడుతుంది. ఏంటి, నువ్వితన్ని ఇష్టపడ్డావా? ఇతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావా? ఎవండి, విన్నారా? మన ఇందు ఇన్నాళ్ళకి రేఖని ఎదిరించి తనకి నచ్చిన జీవితాన్ని ఎంచుకుందండి అంటూ అపర్ణ అయితే ఇంకా సుభాష్తో చెప్పి తెగ సంబరపడిపోతుంది. రేఖ అయితే, ఏయ్, ఇదసలు పెళ్ళే కాదు, ఒక అనామకుడితో తాళి కట్టించుకొని వాడే నా భర్త అంటూ ఇలా ఇంటికొచ్చేస్తే ఈ పెళ్ళిని నేను యాక్సెప్ట్ చేస్తా అనుకుంటున్నావా? చూడు, పెళ్ళి లేదు, గిల్లి లేదు, ఈ మెడలో ఉన్న తాళి తీసేస్తే అసలు వీడెవడో అని చెప్పి ఇంకా రేఖ అయితే ఇందు మెడలో తాళిని పట్టుకోవడంతో ఒక్కసారిగా ఇక రాజు అయితే
రేఖ చేతిని పట్టుకుంటాడు. ఇక రేఖ అయితే, రేయ్ ఎవర్రా నువ్వు, నా చెయ్యే పట్టుకుంటావా అని అంటుంటే, నేను రాజుని, అలాగే ఈ దుగ్గిరాల ఇంటి వారసురాలైన ఇందుమతికి భర్తని, ఇందిరాదేవికి భర్తని. మరి నేనెవరని అంత ఈజీగా అడుగుతావేంటి? చూడు, నీకు ఈ పెళ్ళి అలాగే సాంప్రదాయాల మీద పెద్దగా అవగాహన లేనట్టుంది. తన మెడలో నేను 3 ముళ్ళు వేశాను. మరి నేను కట్టిన తాళని నా కళ్ళ ముందే తీసేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటా అనుకుంటున్నావు అంటూ ఇక రాజైతే తన మెడలో తాళిని పట్టుకున్న రేఖని చేతిని గట్టిగా పట్టుకుని ఆ తాలిబొట్టుని తన చేతిలో నుంచి ఇదిలించి ఇక తనని దూరంగా నెట్టేస్తాడు. ఒక్కసారిగా ఇక రేఖ అయితే రాజు చేసిన పనికి షాక్ అయిపోతుంది. ఇంకా అపర్ణ అయితే సుభాష్తో, ఏవండి, ఆ బాబుని చూస్తుంటే అచ్చం మన రాజులాగే ఉన్నాడు కదండి. ఒక విధంగా చెప్పాలంటే నాకెందుకో చిన్నప్పుడు మన నుంచి తప్పిపోయిన స్వరాజ్లా అనిపిస్తున్నాడండి అంటూ ఇంకా అపర్ణ అయితే సుభాష్తో మాట్లాడుతుంటే సుభాష్ కూడా, అవును అపర్ణ, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి ఇక సుభాష్ అంటుంటాడు. రేఖ అయితే, ఏంటాంటీ, నీ మనవరాలు ఎవన్నో ముక్కు మోహం తెలియని వాణ్ణి పెళ్లి చేసుకుని వస్తే మీరు ఒక్క మాట కూడా అడగట్లేదు అని అంటుంటే, అది ఇన్నాళ్ళకి మంచి పని చేసింది. అది చేసిన పనికి నేను చాలా అంటే చాలా ఆనందపడిపోతున్నాను అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే, ఓ అయితే ఇదంతా మీరు కలిసే చేశారని అర్థమవుతుంది. ఎప్పుడు దుగ్గిరాల ఇంటి వారసురాలు, దుగ్గిరాల ఇంటికి ఒక పరువు మర్యాద అనేవి ఉన్నాయి అంటూ ఏవేవో మాట్లాడే మీరేనా ఇలా మాట్లాడుతుంది? అది ఎవడో తెలియని ఒక అనామకుణ్ణి పెళ్లి చేసుకుని ఇంటికొచ్చి దుగ్గిరాల పరువుని తీసింది. అట్లాంటి దానికి బుద్ధి చెప్పి దాని మెడలో ఉన్న తాళిని తీసేయకుండా మీరు ఇందుని సమర్థిస్తున్నారా అంటూ ఇక రేఖ అయితే అపర్ణని మాట్లాడుతూ ఉంటే, చూడు రేఖ, నా మనవరాలు జిన్నాలకి తన ఇష్ట ప్రకారం తనకి నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుంది. దానికి ఆనందించాలి గాని బాధపడ్డం దేనికి? తనేం తప్పు చేయలేదే. ఓ, నీకు ఎదురు తిరిగిందనా? నువ్వు చెప్పినట్టుగా నీ కొడుకుని పెళ్లి చేసుకోలేదనా అని చెప్పి ఇక అపర్ణ అయితే రేఖకి చీవాట్లు పెడుతుంది. ఇక రేఖ అయితే అపర్ణ మాటలకి కోపంతో రగిలిపోతూ, చూడు, నువ్విక్కడ ఉండడానికి వీలేదు. రేయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అంటూ రాజు మీద విరుచుకు పడుతుంటే, చూడండి, మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? దుగ్గిరాల ఇంటి వారసురాలు ఇందిరాదేవి భర్తనని చెప్తున్నాను కదా. తన భర్త తనతో పాటు కలిసుంటాడు గాని ఒంటరిగా ఎక్కడ ఉండడు. అయినా మీరు ఇంటికి ఏమవుతారని ఎక్కడున్నారు? ఈ ఇంటికి మీకు ఏంటి సంబంధం? ఇందు, వీళ్ళు ఎవరసలు అంటూ ఇక రాజు అయితే ఇందుని రివర్స్లో క్వశ్చన్ చేస్తాడు. ఇక ఇందు కూడా వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటారు, కానీ ఈ ఇంటికి వాళ్ళకి ఎట్లాంటి సంబంధం లేదు అంటూ ఇక ఇందు మాట్లాడుతూ ఉంటే, ఇంతలో అపర్ణ అయితే, స్వాతి, వాళ్ళని గుమ్మం బయటే పెట్టేసి మాట్లాడుతున్నాం. కొత్త జంటకి హారతిచ్చి లోపలికి తీసుకురావాలి. వెళ్ళి హారతిని తీసుకురా అంటూ ఇక అపర్ణ అయితే స్వాతితో చెప్పడంతో స్వాతి ఇంకా లోపలికి తీసుకుని వెళ్ళి హారతినైతే తీసుకొస్తుంది. ఇక ఇక్కడ చూస్తే శేషు అయితే భ్రమరా, ఈ పెళ్ళ ఆపకుండానే ఆగిపోయింది. ఒకవేళ మళ్ళీ ఈ పెళ్లి ప్రయత్నం చేసినా ఇందుకి మరొకరితో పెళ్ళైపోయింది. ఇక రేఖ కొడుక్కి, అదే మదన్కి, మన స్వాతికి పెళ్లి చేయడానికి ఇక మనకి ఎటువంటి అడ్డు లేదు అంటూ ఇంకా శేషు అయితే భ్రమరతో మాట్లాడుతుంటే, భ్రమర కూడా ఎందు చేసిన పనికి తెగ సంబరపడిపోతుంది. ఇంకా అపర్ణ అయితే ఇందుకి అలాగే రాజుకి ఇద్దరికి హారతినిచ్చి మరి లోపలికైతే తీసుకొస్తుంది. ఇంకా రేఖ భర్త, రేఖ, ఇంత జరుగుతున్నా నువ్వు మౌనంగా ఉండిపోతున్నావేంటి? అసలు ఏమైంది నీకు
అని అంటుంటే, చూడు నేనేం మాట్లాడట్లేదు అంటే ఆ ఎందు నాకు ఎదురు తిరిగింది. ఇప్పుడు నేనేం మాట్లాడినా అది దాని భర్త కలిసి మనల్ని ఈ ఇంటికి సంబంధం లేదని వెళ్ళిపోమనే అవకాశం ఉంది. ఇంతకుముందు అదొక్కతే కాబట్టి నేనేం చేసినా మాట్లాడేది కాదు. ఇప్పుడు దానికి పక్కన దాని భర్తని వచ్చాడుగా ఆ రాజుగాడు, వాడు దానికి సపోర్ట్గా ఎలా మాట్లాడుతున్నాడో చూసావుగా.